హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలు 4 రకాలు ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా అన్నింటినీ ఒక గంటలోనే ఈజీగా చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా వచ్చేసి పరమాన్నం అండి. పరమాన్నం తయారు చేసుకునేటప్పుడు ముందుగా 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసుకొని, అదేవిధంగా 1 కప్పు రైస్ని కూడా ఒక బౌల్లో వేసుకొని వీటిని ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా బియ్యాన్ని 4 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక గిన్నెలో 1 లీటర్ పాలు వేసుకోవాలి. పాలు అనేవి కొద్దిగా పొంగు వచ్చే వరకు మరగపెట్టుకొని మరిగిన తర్వాత దీంట్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకొని ఒక 5 నిమిషాలు ఈ సగ్గుబియ్యం ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం అనేవి ఉడకకుండా రైస్ని యాడ్ చేసామంటే ఇవి తెల్లగానే ఉండిపోతాయండి. అందుకని 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ అనేది మెత్తగా కుక్ అయ్యే వరకు ఉడకనివ్వాలండి. రైస్ బాగా కుక్ అయిన తర్వాతే బెల్లాన్ని వేసుకోవాలి. లేకపోతే మనకి బియ్యం కింద పరమాణం అనేది వస్తుంది. అదేవిధంగా సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఇలా రైస్ వేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత మీకు చూస్తుంటేనే తెలిసిపోతుందండి. పరమాణం ఎప్పుడు జిగురుగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా జిగురుగా అనిపించాలి. ఇలా రైస్ మెత్తగా కుక్ అయిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. బెల్లాన్ని వేసుకొని ఈ బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయి కొద్దిగా పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి పరమాణం అనేది జిగురుగా చాలా టేస్టీగా వస్తుందండి. ఒక 5 నిమిషాలు ఇలా కుక్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోయి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకొని వేసుకుంటున్నాను. బాదం పప్పు కిస్మిస్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. బాదం పప్పు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పరమాన్నంలోకి. ఇలా వేసుకొని వీటిని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చివరిలో కొద్దిగా నెయ్యిని ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చండి. పరమాన్నంలో నెయ్యి అనేది ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. పరమాన్నం అనేది రెడీ అయిపోయింది. చివరిలో పరమాన్నంలో నెయ్యిని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అమ్మవారికి సమర్పించుకోవచ్చండి. ఎంతో ప్రీతికరమైన పరమాన్నం అనేది అమ్మవారికి నైవేద్యాల్లో చాలా ఇష్టమైందండి. మరొక రకం వచ్చేసి పులిహార. ఈ కమ్మని పులిహార ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పులిహార అనేది బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర అనేది పులిహారలో కొంతమంది ఇష్టపడరు, కానీ జీలకర్ర వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా జీలకర్ర వేసేసుకొని ఈ పోపు దినుసులన్నీ బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఈ పప్పులు బాగా వేగిన తర్వాత 4 ఎండుమిర్చి, ఒక 7-8 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేది పులిహోరలో ఎక్కువగా ఉంటే కారంగా పుల్లంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి వేసుకొని వీటన్నింటినీ వేయించుకోవాలి. 2 రెప్పల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగానే చింతపండుని నానబెట్టుకొని పిప్పి తీసేసుకొని 1 కప్పు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత చింతపండు పులుసుని వేసుకుంటున్నాను.
ఈ పులుసు అనేది కొద్దిగా చిక్కగానే చేసుకోవాలండి. ఇలా చిక్కగా చేసుకున్న చింతపండు పులుసుని ఈ పోపులో వేసుకొని మరింత దగ్గరగా అయ్యే వరకు ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్పుల రైస్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నా కదా, ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రైస్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది పుల్ల పుల్లగా కొంచెం తీపిదనం వస్తే బాగుంటుందండి. ఇలా బెల్లం ముక్క వేసుకొని పూర్తిగా కరిగి ఇలా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న పులుసుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగానే రైస్ని ఇలా పళ్ళెల్లోకి ఇలా తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత రైస్ అనేది పులిహోర కలుపుకున్నామంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ పులుసు రైస్కి సరిపడా పులుసుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పులుసు అనేది ఒకేసారి వేసుకుంటే పులుపు అనేది ఎక్కువగా ఉంది అనిపిస్తుంది, కాబట్టి ముందే పులుసుని ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. రైస్కి సరిపడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పులుసు మొత్తం రైస్కి బాగా పట్టేటట్టు కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఇష్టమైన అమ్మవారి నైవేద్యాల్లో పులిహోర అనేది రెడీ అయిపోయింది. మరొక రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి. చక్కెర పొంగలి కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైందండి. చక్కెర పొంగలి కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదండి. ఈ చక్కెర పొంగలి పొడి పొడిలాడుతూ ఎంతో టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి శ్రావణ మంగళవారం కానీ శ్రావణ శుక్రవారం కానీ అమ్మవారికి ప్రతి వారం నైవేద్యం చేసి పెడుతూ ఉంటాం కదా, అదేవిధంగా ఇలా చక్కెర పొంగల్ కూడా చేసి పెట్టొచ్చండి. ముందుగా రైస్ని 4-5 టైమ్స్ వాష్ చేసేసుకొని 1 కప్పు రైస్ని ఇలా ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీనికోసం చిన్న కొబ్బరి చిప్పని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఎండి కొబ్బరి ముక్కలు అయితేనే బాగుంటాయండి. అదేవిధంగా బెల్లం కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని పిస్తా పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని ఇలా వేసుకోవాలి. నెయ్యి కూడా చక్కెర పొంగలికి ఎక్కువగానే పడుతుంది. నెయ్యి ఎక్కువగా వేసుకుంటే చక్కెర పొంగల్ అనేది పొడి పొడిలాడుతూ టేస్టీగా వస్తుందండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలో కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కొబ్బరి ముక్కలు చక్కెర పొంగలిలో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయండి. ఈ కొబ్బరి ముక్కల్ని ఒక 5 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన కొబ్బరి ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అదే నేతిలో డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకుందాం. ముందుగా వీటన్నింటినీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత కిస్మిస్ని చివర్లో యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని ఆ వేడికి ఈ కిస్మిస్ అనేవి వేగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం. ముందుగా కడిగి పెట్టుకున్న రైసు కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందామండి. రైస్ ఈ విధంగా కుక్ చేసుకోవాలి. రైస్ అనేది మెత్తగా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. రైసు పొడి పొడిలాడుతూ రావాలంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. రైస్ ఈ విధంగా కుక్ అయిన తర్వాత వాటర్ అనేది సపరేట్ చేసేసుకోవాలండి రైస్ నుంచి. ఈ విధంగా రైస్ని వండుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ రైస్ని స్టవ్ మీద పెట్టుకొని ముందుగా మనం తురుముకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను.
ఈ బెల్లం వేసుకున్నప్పుడే 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఈ బెల్లము నెయ్యి అన్నంలో బాగా కలిసేటట్టు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈ బెల్లం అంతా బాగా మెల్ట్ అయిపోవాలండి. కొద్దిగా పలుకుగా ఉండగానే ఈ బెల్లాన్ని వేసుకోవాలి. ఈ విధంగా బెల్లం అంతా బాగా మెల్ట్ అయిపోవాలి. ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కెర పొంగల్లో కలిసేటట్టు కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని వీటన్నింటినీ ఈ రైస్లో బాగా కలిసేటట్టు కలుపుకుందాం. నెయ్యి అనేది ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించే వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగానే వేసానండి నెయ్యి అనేది. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. చక్కెర పొంగల్ అనేది మనకి చూస్తున్నప్పుడు ఇలా అనిపించినా చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఎంతో ప్రీతికరమైన అమ్మవారి నైవేద్యాల్లో చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఇష్టంగా కూడా పిల్లలు తింటారండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి మీరు కూడా ఇలా చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేయండి. మరొక రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. ఈ పూర్ణాలు పర్ఫెక్ట్గా ఎలా రావాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇవి కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవండి. ఏ పండగలకైనా మనం పూర్ణాలు గారెలు అనేవి తప్పకుండా వేసుకుంటాం కదా. కానీ ఈ పూర్ణాలు చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటించామంటే ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి చేసేటప్పుడు కూడా ఎంతో టైం పట్టకుండా మీకు సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా కరకరలాడుతూ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే ముందు రోజు నైటే ఇలా బియ్యాన్ని పప్పుని నానబెట్టుకోవాలండి. 1 కప్పు పప్పుకి 1.5 కప్పు రైస్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను నేనైతే. కుక్కర్లో 1 కప్పు శనగపప్పుని వేసుకొని బాగా వాష్ చేసేసుకొని వాటర్ వేసుకోవాలి. 1 కప్కి 2 కప్స్ వాటర్ అయితే సరిపోతాయండి. ఇలా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్సే రావాలండి. ఎక్కువ విజిల్స్ వేయించుకున్నామంటే పప్పు అనేది మరి మెత్తగా అయిపోతుంది. ఈ పూర్ణాలు అనేవి ఈ పప్పులోనే టేస్ట్ వస్తుందండి. పప్పు అనేది మరి మెత్తగా పేస్ట్లా కుక్ చేసుకోకుండా అక్కడక్కడ పప్పు బద్దలు తగిలేటట్టుగా కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఇప్పుడు మార్నింగ్ ఈ పప్పు బియ్యం బాగా వాష్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను. వీటిని మిక్సీ పట్టుకోవాలి. కుక్కర్ విజిల్ అనేది వచ్చిందో లేదో చెక్ చేసుకొని పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది కదా. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఈ పప్పుని ఒక మందపాటి గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న దాంట్లో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పప్పులో ఎటువంటి వాటర్ ఉండకూడదు. వాటర్ కాల ఉంటే కనుక స్టవ్ మీద ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాతే బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ లేవు కాబట్టి నేను బెల్లాన్ని ముందే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది కొద్దిగా టైం పడుతుంది. మనం పూర్ణాల పిండి మాత్రం ముందు రోజు నైటే వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే
మార్నింగ్ ఈ పప్పు ఒక్కటి ఉడకపెట్టుకున్నామంటే తొందరగా కుక్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మీకు చూస్తుంటే శనగపప్పు అనేది కొద్దిగా కనబడుతుంది చూడండి పప్పుల కింద. అలా కుక్ చేసుకుంటేనే మనకి పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మెత్తగా కలుపుకుంటూ దగ్గరగా అయిపోవాలి. చూస్తున్నప్పుడు మనకి ఉండ చుట్టడానికి రావాలండి, లడ్డు షేప్లో చుట్టేటట్టుగా ఉండేటట్టుగా ఉండాలి. దీంట్లో చివరగా కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇంకా కొద్దిగా దగ్గరగా పడితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇది గట్టిగా లేకపోతే మనకి పూర్ణం వేయడానికి రాదు. చూడండి ఎంత దగ్గరగా అయిపోయిందో. ఇలా దగ్గరగా ఉండాలి. మనం గరిటెతో ఇలా తీస్తున్నప్పుడు కింద పడిపోకూడదు. వెంటనే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా అయిపోతుందండి. కొంచెం గట్టిగానే ఉంటుంది, ఇలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న లడ్డూల కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే ఈ సైజ్ అయితే సరిపోతుందండి. అదేవిధంగా మొత్తం పప్పుని ఇలాగే లడ్డూల కింద ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా లడ్డూలన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి అయితే నేను నైటే వేసేసుకున్నా కదా, ఈ పిండిని మనం 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే వేసుకునేటట్లయితే మిక్సీని 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. అదే మనం ముందే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 1 అవర్ ముందు తీసి కూలింగ్ తగ్గే వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఇంత చిక్కగా రుబ్బుకోవాలండి. మరీ జారుగా ఉంటే మనకి పూర్ణం అనేది పర్ఫెక్ట్గా రాదు. పిండి ఇలా చిక్కగానే ఉండాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా చిక్కగా ఉండాలండి. జారుగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న శనగపప్పు లడ్డూల్ని ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. ఈ పిండిలో వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ముందుగానే పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఈ విధంగా వీడియోలో నేను చూపించిన విధంగా ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఎటువంటి హోల్ అనేది లేకుండా శనగపప్పుకి వేసుకోవాలి. ఈ పిండి అనేది పర్ఫెక్ట్గా శనగపప్పు లడ్డూకి అంటుకుందో లేదో చూసుకుంటూ వేసుకోవాలి ఒక్కొక్కటి. ఎందుకంటే చిన్న హోల్ ఉన్నా కూడా మనకి ఆయిల్లో మొత్తం నల్లగా పిండిలాగా శనగపప్పు మిశ్రమం అంతా బయటకు వచ్చేసి పూర్ణం అంతా పాడైపోతుందండి. కాబట్టి చూసుకొని నిదానంగా వేసుకోవాలి. అది ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా, వేసిన తర్వాత వెంటనే కలపకుండా స్ట్రెయినర్తో 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత నిదానంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ స్ట్రెయినర్తో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే, ఈ ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే మంచి కలర్ వస్తాయండి. లోపల కూడా బాగా కుక్ అవుతుంది. బెల్లాన్ని వేయడం వల్ల పైన కూడా మంచి కలర్ వస్తుందండి పూర్ణానికి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తాయండి. అమ్మవారి నైవేద్యాల్లో మరొక రకం
పూర్ణం బూరెలు అనేవి రెడీ అయిపోయినాయి. వీటిని కూడా నైవేద్యాల్లో మనం 5 రకాలు పెట్టుకుంటాం కదా, ఇలా మీకు ఈజీగా చేసుకుంటారని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యాలు ఈ విధంగా ప్రిపేర్ చేసి మాసంలో మీరు కూడా ఇలా చేస్తారని షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.